అనంతపురం నుంచి అమరావతి ఎక్స్‌ప్రెస్ వే ఏపీ సర్కార్ అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న ప్రాజెక్టుల్లో ఇది చాలా కీలకం. 400 కిలోమీటర్ల మేర నిర్మించే ఈ రహదారి కోసం 25,000 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. భూసేకరణ కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కసరత్తులు ముమ్మరం చేసింది. ఈ రహదారి నిర్మాణంలో భాగంగా 4-5 టౌన్షిప్ల నిర్మాణానికి యోచిస్తున్నారు. రాయలసీమకు రాజధానికి కనెక్టివిటీ పెంచడానికి ఏపీ ప్రభుత్వం అనంతపురం అమరావతి ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. 5 జిల్లాల మీదుగా వెళ్లే ఈ రహదారి నిర్మాణంలో ఎటువంటి వంపులు లేకుండా రోడ్డు నిర్మాణం జరపాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. 400 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న వంపులు లేని రహదారి ప్రపంచంలో రెండోదైతే దేశంలో తొలిసారిగా చరిత్రకెక్కనుంది. ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణ పనులు వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఈ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణంతో పాటు సమాంతరంగా రైల్వే లైన్ కూడా నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకోసం 27,500 కోట్ల రూపాయలు ఖర్చవుతుందనేది అంచనా. 5 జిల్లాల పరిధిలో 25,000 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంటుంది. దీనికోసం అనంతపురం, కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో భూసేకరణకు సంబంధించిన యూనిట్లను ఆయా జిల్లాల్లోని జాయింట్ కలెక్టర్లతో ఏర్పాటు చేశారు. ఇప్పటికే భూ యజమానులతో చర్చలు ప్రారంభించి 42% మేర భూసేకరణ పనులు పూర్తి చేశారు. జూలై నెలాఖరుకు మిగిలిన చోట చర్చలు, సేకరణకు అంగీకారం కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. 70% భూసేకరణకు అంగీకారం వస్తేనే టెండర్లు పిలిచేందుకు మార్గం సుగమం అవుతుంది. అక్కడ అనంతపూర్ జిల్లా నుంచి అమరావతి వరకు 400 కిలోమీటర్లు పొడవున ఒక హైవే నిర్మాణం చేయాలని చెప్పి చంద్రబాబు గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది భారతదేశంలోనే నెంబర్ 1 హైవే. దీనికి సుమారు 25,000 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేయవలసిన అవసరం ఉంది. ఆల్రెడీ 42% వరకు ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతుంది, అది జరిగిపోతుంది. 70% ల్యాండ్ ఎక్విజిషన్ జరిగిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారంగా టెండర్స్ కాల్ ఫర్ చేయడం జరుగుతుంది. ఎక్స్‌ప్రెస్ వే వెంబడి ప్రతి 75 లేదా 100 కిలోమీటర్లకు టౌన్షిప్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోంది. రహదారి నిర్మాణంలో భాగంగా ఎవరైనా ఇళ్లను కోల్పోతే వారికి ఆయా టౌన్షిప్పుల్లో ఇళ్ల స్థలాలను కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం ప్రతి టౌన్షిప్లోనూ 10 ఎకరాల స్థలం కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రస్తుతం అనంతపురం నుంచి రాజధానికి రావాలంటే చాలా సమయం పడుతోంది. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే అనంతపురం నుంచి అమరావతికి ప్రయాణ సమయం సగానికి తగ్గుతుందని రాయలసీమ వాసులు భావిస్తున్నారు.